ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయితో నేను ఎలా సరసాలాడుతున్నానో చూడండి, ఎంత సరదాగా ఉన్నాను చూడండి, లేకపోతే థాయిలాండ్‌లోది ఇట్లాంటిది, లేకపోతే ఈ ఫుడ్ ఇట్లాంటిది. ఇవన్నీ ఏంటంటే మనకు తెలియనివి, మనం అక్కడికి వెళ్ళనివి. వేరే భాషల్లో మాట్లాడతారు గానీ, మన భాషలోనే మాట్లాడుతూ ఆ కుర్రోడు మన యాసలో, మన భాషలో మాట్లాడుతున్నాడు గదా! అని అందరూ అభినందించారు, అభిమానించారు. అందుకనే విపరీతమైనటువంటి వ్యూవర్‌షిప్పు, అలాగే అతనికి డబ్బులు వచ్చినియి. అలాగే అన్వేష్ అనేటటువంటి కుర్రోడికి మంచి అవకాశం వచ్చింది. దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. తను ఏం మాట్లాడినా జనం అందరూ అదే నమ్మేస్తారనుకోవడం అమాయకత్వం. తెలియని విషయాలైతే నిజమని నమ్ముతారు. కానీ ఆధ్యాత్మిక విషయాలు జనాలకి తెలుసు. అనవసరంగా హిందుత్వ విషయాల మీద నోటికొచ్చినటువంటి కారు కోతలకొస్తూ ఆవేశపడిపోయి అడ్డదిడ్డమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వేళ పోలీసులు కేసులు వరుసగా హిందూ సంఘాలు పెట్టినటువంటి వేళ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి లేఖ రాశారు తెలంగాణ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు. అతను ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండి తప్పుడు పనులు చేస్తున్నాడు అన్నటువంటిది క్రమంగా అన్వేష్ మీద యాక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి.